ముంబై పేలుళ్ల సూత్రధారి యాకూబ్ మెమెన్ ఉరితో దేశంలోని అన్ని ప్రధాన హిందూ దేవాలయాల వద్ద హై అలర్ట్ ప్రకటించారు. దీంతో ప్రధాన ఆలయాల్లో ఒకటైన తిరుమల క్షేత్రం నిఘా నేత్రాల్లో ఉండిపోయింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఉండేలా భద్రతను కట్టుదిట్టం చేసింది టీటీడీ. దక్షిణ భారతదేశానికి తలమానికం ఏడుకొండలపై వెలిసిన తిరుమల శ్రీవారు. వెంకట దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి ప్రతిరోజు భక్తజనం తరలి వస్తుంటుంది. అలాంటి తిరుమల ఇప్పుడు తుపాకీ నీడలో ఉంది. ముంబై పేలుళ్ల సూత్రధారి యాకూబ్ మెమెన్ ఉరితో దేశంలోని ప్రధాన ఆలయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. దీంతో తిరుమలలో కూడా భద్రతను పటిష్టం చేశారు. నిజానికి తిరుమల శ్రీవారి ఆలయం ఇప్పటికే ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ఉంది. ఈ నేపథ్యంలో యాకూబ్ ఉరి జరగడంతో టీటీడీ అప్రమత్తమైంది. భద్రతను బాగా పెంచింది. భారీగా అదనపు బలగాలను రంగంలోకి దింపింది. తిరుమల ఘాట్ రోడ్లు, కాలిబాట మార్గాలు, టోల్ గేట్ల వద్ద పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ప్రతి వాహనాన్ని నిశ్చితంగా పరిశీలించిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు తర్వాత తిరుమలలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయడం జరిగింది. ఈ వెహికల్ చెకింగ్ అది కూడా 24 hours చేస్తున్నాం. తర్వాత పెట్రోలింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా తిరుమలలో పోలీసులు కనిపిస్తుండటంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఏం జరుగుతుందో అన్న భయంతోనే స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు. మరోవైపు భక్తులు ఎలాంటి భయాందోళన చెందనవసరం లేదని, వారి భద్రత కోసమే ఈ ఏర్పాట్లని పోలీసులు అంటున్నారు. కరెస్పాండెంట్ ప్రసాద్, సాక్షి న్యూస్, చిత్తూరు జిల్లా.